దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి పరాయణ దీపేన సాధ్యతే సర్వం. వెలుగును పంచాలని పెద్దవాళ్ళు ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మనం దాన్ని పెద్దల మాటను ఆచరించి మనం ఇప్పటివరకు కూడా ఫాలో అవుతున్నాము. ఇది భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. దివ్యాంగులు మరియు వయోవృద్ధుల కోసం అధిక నాణ్యత గల సహాయ పరికరాలను మరియు ఉపకరణాలను తయారు చేసి సరఫరా చేయడానికి దీనిని 1976లో స్థాపించారు. కృత్రిమ అవయవాలు మరియు పునరావాస సహాయకాలను, చలన, ఆర్థోటిక్, ప్రోస్థెటిక్, శ్రవణ మరియు దృశ్య సహాయకాలను ఉత్పత్తి చేసి పంపిణీ చేయడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. ఇది సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖలోని దివ్యాంగుల సాధికారత విభాగం కింద పనిచేస్తుంది. వీరి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఈ సహాయ ఉపకరణాలను అందిస్తోంది. ఈరోజు ట్రైసైకిళ్ళు, వీల్ చైర్లు, వినికిడి యంత్రాలు, కృత్రిమ అవయవాలు వంటి పరికరాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేయనున్నాము. ఆదేశాల మేరకు మనం ఈ ప్రోగ్రామ్ ఈరోజు చేసుకుంటున్నాం అనమాట. ఎంపీ గారు ఇప్పుడు కాదు, ఒక 4-5 సార్లు సారే ఢిల్లీకి మనకి ఫోన్ చేసి ఇది ప్రోగ్రామ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను కూడా సార్ రికమెండ్ చేశారు. అది కాకుండా మన లోకల్ ఇంకో వాళ్ళతో సౌజన్యంతో మనం చేసాము ఇది ప్రోగ్రాము. దీనికి మన ప్రతి వాళ్ళు మన డిపార్ట్మెంట్ నుంచే కాకుండా మన లోకల్ లీడర్స్ అందరు మనకి దీనికి సపోర్ట్ చేసి లాస్ట్ టైం వీళ్ళకంతా ప్రోగ్రామ్ చేశాము. దీనికి మనకు ముఖ్యంగా ఇది మన ఎంపీ గారు కొండా విశ్వేశ్వర రెడ్డి గారి సౌజన్యంతో ఇది ప్రోగ్రామ్ ఇంత ప్రోగ్రామ్ సక్సెస్గా అయింది. ఇదే కాకుండా ముందు చేవెళ్ళలో కూడా అయింది. మన 10వ తేదీ శంషాబాద్లో అయింది. ఇది మన సర్నగర్లో కూడా మన ఇక్కడ పెట్టాము అనమాట. ప్రతి వాళ్ళు ఇందులో ప్రతి వెనుకబడినోళ్ళు, వికలాంగులు, వీళ్ళందరూ పేదోళ్ళు, వాళ్లకు మనం మద్దతిస్తేనే అది నైతిక విలువల కాదు, అది వాళ్లకు మనము మద్దతిస్తేనే అప్పుడే నిజమైన అభివృద్ధి అవుతుంది, అప్పుడే దేశం బాగుపడుతుంది. మహిళలకైనా అప్పుడు వెనుకట వాళ్ళకు అవకాశాలు లేకుండే, వాళ్ళని కూడా అవకాశాలు ఇచ్చేటట్టు ఇవన్నీ కూడా అంబేద్కర్ గారి ఆలోచన. అదే ఆలోచన ప్రధానమంత్రి మోడీ గారు. అందుకే తను వికలాంగులకు, కేవలం వెనకట వికలాంగులకు బతుకుతందుకు, ఇంట్లో ఇటు అటు పోతందుకు మన కట్టెలు ఇచ్చేద్దో వీల్ చైర్లు ఇచ్చేద్దో కానీ వారి ఆలోచన ఏంటంటే వికలాంగులు ఉత్త ఇంట్లో ఈ రూమ్ నుంచి ఆ రూమ్ పోతుంది కాదు, బయట కూడా తిరగాలి, బయట ఉద్యోగాలు చేయాలి, బిజినెస్ చిన్న చిన్న వృత్తిలో బిజినెస్ చేయాలి, వాళ్ళు సమాజంలో ఒక భాగము, సమాజంలో అభివృద్ధిలా వాళ్ళు కూడా భాగస్వామి కావాలని బయట పోతందుకు కూడా ఎవరికైతే సాధ్యమవుతుందో వాళ్లకు ఎలక్ట్రిక్ వీల్ చైర్లు ఇస్తున్నారు. కొందరు ఇంట్లోండి కూడా కొన్ని బిజినెస్ చేసుకోవచ్చు. అవి వారి కళ ఏంటంటే వికలాంగులు కూడా కేవలం బతుకుడే కాక బతుకు తెరువు వాళ్ళ దగ్గర ఉండాలి, వాళ్ళకు సమాజం లాభపడాలి అని వారి ఆశ. అందుకే ఇటు బయట పోతుండ్రు. ఎన్నో కంపెనీలకు వాళ్ళు మోడీ గారు ప్రోత్సహిస్తుందంటే వికలాంగులకు వాళ్లకు కొన్ని డిసడ్వాంటేజ్ ఉన్నా కూడా వాళ్లకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు చేసుకోగలుగుతారు. మీరు నమ్ముతారో నమ్మరో కానీ మన భారతదేశంలో ఒకప్పుడు మోటార్ సైకిల్ చేసేది, ఇప్పుడు నంబర్ 1 దేశం మోటార్ సైకిల్. అందులో ప్రపంచంలో నంబర్ 1 మోటార్ సైకిల్ చేసేది అంటే భారతదేశం 2 కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీల పేరు తెలుసా? ఏ కంపెనీ మోటార్ సైకిల్ చేస్తుందా? హోండా, హీరో హోండా. కరెక్ట్ కంపెనీ చెప్పిండ్రు. హీరో హోండా కంపెనీ
ప్రపంచంలోనే #1 కంపెనీ. ఇంకో టీవీఎస్ ఉన్నది కదా, ప్రపంచంలోనే #1 కంపెనీ. అయితే ఆ కంపెనీలా దాని మంచి క్వాలిటీలా తక్కువ ధరకు మోటార్ సైకిల్ అమ్మితే ఆఫ్రికా నుంచి, యూరప్ నుంచి, ప్రతి ప్రపంచ బంగ్లాదేశ్ అన్నిటి నుంచి, మన శ్రీలంక అందరు మన హోండా మోటార్ సైకిల్ కొంటున్నారు. దాని గేర్ బాక్స్ ఎవరు తయారు చేస్తారో తెలుసా? గేర్ బాక్స్ అనేది ముఖ్యమైనది, అందరు వికలాంగులే చేస్తారు. కొంతమందికి కాళ్ళు లేకుండా కానీ గేర్ బాక్స్ చేతులతో అసెంబ్లీ చేయాలి. కానీ మీరు నమ్ముతారో నమ్మరో, కొంతమంది కన్ను కూడా కనబడరు కానీ కళ్ళు లేకుండా మూసుకొని వాళ్ళ గేర్లు అదేమైతే అసెంబ్లీ చేస్తే అన్నిట్లో మంచి క్వాలిటీ. అది ప్రధాన మంత్రి గారి ఆశయాలు ఇప్పుడు కొంచెం కొంచెం నెరవేరుతున్నాయి. అందుకే ప్రాముఖ్యత ఇచ్చిండు. ఇది కులాలు, మతాలు, పార్టీలు అతీతంగా ఈరోజు నేను ఉత్తరం రాసిన సామాజిక న్యాయం మినిస్ట్రీ ఫర్ సోషల్ జస్టిస్ రాస్తే వారు భారతదేశ కంపెనీ అలింకో అనేది, అది భారతదేశ కేంద్ర ప్రభుత్వం కంపెనీ. అలింకోకి రాస్తే అలింకో ఇస్తుంది, కానీ పైసలు ఎవరు ఇవ్వాలి? దాతలు ముంగట్కు వచ్చిండ్రు. ఇండియన్ ఆయిల్ కంపెనీ అంతకుముందు నేను మొదటిసారి ఎంపీ ఉన్నప్పుడు చేసిన అప్పుడు దాతలు లేకుండే. ఎందుకంటే దాతలే దివాలా తీసిండ్రు, వాళ్ళ జేబులో పైసలు లేకుండే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్ వచ్చింది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పుడు దివాలా తీసింది, బిహెచ్ఈఎల్ అది దివాలా తీసింది. ప్రధానమంత్రి మోడీ వచ్చినాక ప్రభుత్వ కంపెనీలు అన్ని ప్రాఫిట్ గా వస్తున్నాయి. అందుకే మన కట్టే పన్నులు రోడ్లకు, హాస్పిటల్, స్కూల్ వేద్దాము, ఇట్లా మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీలను, దాతలను అడుగుదాము. అయితే వాళ్ళే నిధులు ఇస్తే వాళ్ళు ఇచ్చేస్తున్నారు. చాలా సంతోషము. కానీ దాతలని మెచ్చుకున్న ముందు ఇంకో విషయంలో ఈ ఇండియన్ ఆయిల్ కంపెనీని మెచ్చుకోవాలి. చెప్పింది కదా ముందు, వాళ్ళు పెట్రోల్ డీజిల్ మనకు అమ్మేటోళ్ళు. పెట్రోల్ డీజిల్ అంటే ఇండియన్ ఆయిల్ కంపెనీ చూసింది కదా పెట్రోల్ బంక్లు. నువ్వు పాకిస్తాన్ ఓ, బంగ్లాదేశ్ ఓ, అమెరికావో, ఆడ $4 डीजल $6 अయింది. अमेरिका में $4 का डीजल $6 बन गया. पाकिस्तान ना ₹300 पेट्रोल लीटर. బంగ్లాదేశ్ లా 3 కిలోమీటర్లు క్యూ కట్టాలి. లేదక్కడ మనం మోడీ పంపుతుంది అక్కడ పెట్రోల్ డీజిల్. వేరే ప్రతి దేశంలో 30 నుంచి 100% డీజిల్ పెరిగింది, కానీ వాళ్ళ వల్ల ₹1 డీజిల్ పెట్రోల్ పెరగలేదు. ఇది భారతదేశం గొప్పతనము. ఐఓసి, ప్రధాన మంత్రి మోడీ, మన పెట్రోలియం మినిస్టర్ వల్ల పెరగలేదు. డీజిల్ వాడేది మనమే కాదు, మన బండ్లో పోసుకుంటేందుకు రైతులు ట్రాక్టర్లో పోసుకుంటారు డీజిల్. ఇండియాలో అన్నిట్లో ఎక్కువ ట్రాక్టర్లు నడిపేది మనమే. రైతులకు ₹1 పెరగకుండా ఈ రోజు కూడా యుద్ధం అవుతుంది, కానీ ఏకైక దేశము పెట్రోల్ డీజిల్ పెరగకుండా మన ప్రభుత్వాన్ని మనం నడిపేది ఇది భారతదేశము. అది ప్రధాన మంత్రి మోడీ గారు, అది పెట్రోలియం మినిస్టర్ గారు, మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ గారు, మళ్ళీ ఇటువంటి కంపెనీ ఐఓసీలు. అందుకే చాలా చాలా సంతోషం. మన దాతలే కాక మన జీవితాలు రోడ్డు మీద పడకుండా ఎంతేమైనా కూడా మన పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఇంక ఇట్లనే యుద్ధం కొనసాగితే బహుశా పెరుగుతుండొచ్చు ముందుకు, తెలియదు. కానీ అన్నిట్ల ఒకటైతే గ్యారంటీ, మోడీ గారు ఉన్నంత వరకు అన్నిట్ల తక్కువ పెరిగేది, అన్నిట్ల తక్కువ ఇబ్బంది అయ్యేది. ఎంతో మంది విదేశాలకు పోయి వచ్చి, దుబాయ్లకు పోయి వచ్చి హిందుస్థాన్ జన్నత్ హై భాయ్ సాబ్ అంటున్నారు. బంగ్లాదేశ్ నుంచి అందరు ఇక్కడ రాగదలుచుకున్నారు, పాకిస్తాన్ వాళ్ళందరూ ఇక్కడ రాగదలుచుకున్నారు. వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడ మంచిగా చూసుకుంటలేరు. మళ్ళీ ఎందుకు రావాలి ఇక్కడికి అందరూ? ఎందుకు రావాలి ఇక్కడ అందరకు? ఎందుకంటే ఇక్కడనే సురక్షత ఉంది, అభివృద్ధి ఉంది, అండ్ పేద ప్రజలకు అన్ని అందుబాటులు ఉన్నాయంటే భారతదేశంలోనే. మళ్ళోసారి అధికారులందరికీ కూడా, ఐఓసీకి అధికారులందరికీ కూడా ధన్యవాదాలు. ఇలా ప్రోగ్రాం మంచిగా చేసింది. మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది కేంద్ర ప్రభుత్వం అనుకున్నది. ఎన్నో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేకున్నా కూడా ఈ రోజు తెలంగాణ నడుస్తుందంటే కేంద్ర ప్రభుత్వం నిధుల వల్ల,
కేంద్ర ప్రభుత్వం ప్రోగ్రాంల వల్ల. ఎందుకంటే అప్పుల పాలు చేసిపోయిండు పాత అయినా, ఇప్పుడు కొత్త అయినా నడిపిస్తేందుకు ప్రయత్నం చేస్తుండే. మంచిదే చేస్తున్నాడు, చేయనియండి. వీరు కూడా అన్ని ప్రభుత్వాలు కొన్ని మంచి పనులు చేస్తాయి, కొన్ని అంత మంచి పనులు చేయరు. ఇంతకు ముందున్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా బడుల మీద ఫోకస్ పెడుతుంది, కొన్ని మంచి పనులు చేస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం వల్లనే ఇదంతా నడుస్తుంది అని మీ అందరికీ మళ్ళోసారి గుర్తింపు చేస్తున్నా. భారత్ మాతాకి. నడపండి మీకు అనుకోండి. బండి ఎట్లుంది కానీ హెల్మెట్ అయితే మంచిగా ఉంది. బండి నడిపినాక మీకు చెప్పండి ఎట్లుంది చెప్తారు. అచ్చా మీరు నువ్వు సోషల్ మీడియాలో ఉన్నావా? ఎలా ఫేస్బుక్ ఉందా? పెడతావా? నీకుందా? నువ్వు పెట్టావా? లేకుంటే అకౌంట్ పెట్టు. సోషల్ మీడియా మోడీ గారు ఇప్పించిందని. పెద్ద మనిషి నీ ఫోన్ ఏది? చిన్న ఫోనా? నెక్స్ట్ టైం మంచి ఫోన్ ఇప్పిస్తాను. రాలేదా? అయ్యో చెప్పండి, ముందుకే చెప్పాలి. నీ పేరేంటి? తాళ్ళపిల్ల. లేదు పనిచేస్తాడు. ఎవరు ఎంతో ఎవరు వెనక జరుగురు, ఇట్లా 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 జరుగురు, ఇట్లా అటు జరుగురు, అట్లా జరుగురు. వెనక ఏం పని చేస్తాడు? ఇంకా పని చేస్తాడా? ఓ వెరీ గుడ్. చిన్న సార్, చిన్న ఉన్నప్పుడు సార్ ఏం చేస్తారు? షాప్ నడిపిస్తారు. ఇల్లంతా షాప్ నుంచి ఎట్లా పోతారు ఇప్పుడు? ఎవరు ఇప్పుడు ఇల్లు మళ్ళీ చెప్పండి. నీకు ఫేస్బుక్ ఉందా? అరే మళ్ళీ తప్పకి పెట్టాలి. ఇప్పుడే పెట్టేసి ఫోటో ఇప్పుడే ఫేస్బుక్ లో పెట్టేసి. ప్రధానమంత్రి మోడీ గారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు నా పేరు కూడా పెట్టు. ఓకే, నైస్ నైస్. వెరీ గుడ్. So all these and this kit is for all the learning. for the learning. సో బాగుండే లొల్లి చేస్తుండ హియరింగ్ ఎయిడ్ పెట్టుకొని ట్రై చేసినారు. మీరు పెట్టుకొని చూసుకున్నారు? పెట్టించి బాగుండి వెళ్ళిపోయిందా? ఇక్కడ ఇస్తే మాకు సమాచారం వచ్చింది. సో ఎవరి మొబైల్ వాళ్ళ చేతిలోనే ఉండాలని వాళ్ళే తీసుకోండి. వారు కాస్త రెడీగా ఉండాలని కోరుతున్నామండి. How are you doing? You like the song? Even I like the song. Huh? Yeah, very good. What's your name? It's not cold.